బంగారుపాళ్యం జగన్ పర్యటనలో వైసీపీ అల్లరి ముక్కలు చెలరేగిపోయాయి, వీరంగం వేశాయి, దౌర్జన్యానికి దిగాయి. మార్కెట్ యార్డ్ లో రైతులతో జగన్ మాట్లాడుతూ ఉండగా ఫోటోలు తీసిన ఆంధ్రజ్యోతి చిత్తూరు డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై వైసీపీ గూండాలు దాడి చేశారు. ఏకంగా 10 మంది చుట్టుముట్టి శివకుమార్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. చొక్కా చించేశారు, ఫోటోల మెమరీ కార్డును లాక్కున్నారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైగ చేయగానే వైసీపీ గూండాలు దాడి చేశారు. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి చూస్తూ ఉండగానే శివకుమార్ పై దాడికి దిగారు. మెమరీ కార్డును లాక్కున్నారు. ఇక జగన్ పర్యటనలో వైసీపీ ముక్కలు రెచ్చిపోయారు. ఏకంగా దాడులకు కూడా తెగబడే పరిస్థితికి వచ్చేసింది. ఫోటోలు వీడియోలు చిత్రీకరిస్తూ ఉండగానే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై కక్ష గట్టి మరి వైసీపీ ముక్కలు దాడికి తెగబడ్డారు. లేటెస్ట్ అప్డేట్స్ దినేష్ అందిస్తారు. దినేష్. విజయ చంద్రిక, మొత్తం మీద జగన్ పర్యటనలో చాలా కీలకమైనటువంటి అంశాలు మొదటి నుంచి కూడా అన్ని పార్టీలు చెప్తున్న అంశాలే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరదాలు వేసుకుని తిరిగారు. ఇప్పుడు అదే పరదాని మీడియాకి కప్పి తన యొక్క గుట్టుని బయటపడకుండా చేయాలని ప్రయత్నం చేసేటువంటి ఇది సంఘటనే శివకుమార్ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయడం అంటే ఆ పరదాని కెమెరాకు వేయటం లాంటిదే. మనం చూస్తే ఆ యొక్క జగన్ పర్యటనలో ఆశాంతం ఆయన హెలిప్యాడ్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ మండీలోకి వెళ్ళడం, మండీ నుంచి రిటర్న్ వెళ్ళడం వరకు కూడా ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యకరమైనటువంటి భాష, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా పోలీసులతో కూడా అలాగే మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగింది. అదే క్రమంలో ముందు నుంచి కూడా అందరూ చెప్పిన విషయం ఏంటంటే జగన్ పర్యటన ఇప్పుడు కాదు చేయాల్సింది, ఆయన సీజన్ స్టార్ట్ అయిన కొత్తలోనే చేసి ఉండాలి. ఎందుకంటే పల్పు కంపెనీలు ఏదైతే ఇక్కడ ఉన్నాయో, అంటే మామిడి కాయను కొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వైసీపీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వాళ్లతో మాట్లాడి ఎక్కువ ధర ఇప్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే ఆయన రావడం చివరి అంకంలో పూర్తిగా మామిడి పంట పూర్తయ్యే టైంలోకి రావడం అనేది సబబు కాదు అని అందరూ చెప్పారు. వచ్చినా కూడా ఆయన చేసేది ఏముండదు, పైగా ఆ రైతుల్ని ఇబ్బంది పెడతారు, అక్కడ ఉండేటువంటి రైతులకు సంబంధించినటువంటి పంటను కూడా నాశనం చేస్తారు, వాళ్ళ పండును కూడా నాశనం చేస్తారని ముందే చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు జరిగింది. అది బయట ప్రపంచానికి తెలియకూడదు. తాము ఆ యొక్క మండీలో ముఖ్యంగా రైతులు లేదు, రైతులు ఎవరు కూడా జగన్ పర్యటనలో ఆయనకి తమ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకు రాలేదంటే 2 కారణాలు. ఒకటి, ప్రభుత్వం వైపు నుంచి తీసుకుంటున్నటువంటి చర్యలు. 2, ఈ వైసీపీ మూకలు ఎక్కడ తొక్కి చంపేస్తాయి రైతులని చెప్పి రైతులు రాలేదు. ఈ రైతులు రాలేదు, రైతులు జగన్తో మాట్లాడలేదు అనేటువంటి సత్యం బయట ప్రపంచానికి తెలియకూడదని చెప్పి మీడియాకు ఆంక్షలు విధించడమే కాదు, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని ఈ విధంగా అడ్డుకొని దాడులు చేయడం కూడా జరిగింది. మనం వచ్చింది జగన్ను మామిడి రైతుల కోసం, మనం వాళ్ళ యొక్క పైత్యం ఎంత పరాకాష్ఠకు ఉందనే దానికి ఇక్కడ ఒక ఫ్లెక్సీ జస్ట్ బంగారుపాళ్యంలో ఈ యొక్క మామిడికాయ మండి దగ్గరనే ఈ యొక్క ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మామిడి రైతులు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బంగారుపాళ్యానికి వస్తున్నటువంటి జగన్కు స్వాగతం అని చెప్పి ఇక్కడ ఒక మనిషి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అందులో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది కూడా సరిగ్గా రాయలేని పరిస్థితి, పార్టీని కూడా సరిగ్గా రాయలేని పరిస్థితి, ఆ మ్యాజిక్ ఫిగరు 88 దాటగా సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పి ఏదో వచ్చిరాని తెలుగులో గందరగోళంగా ఈ ఫ్లెక్సీని తయారు చేసి దాంట్లో కూడా 2029లో సినిమా ఏదో ఉంటుందని చెప్పి ఒక ఫ్లెక్సీని జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేశారంటేనే వాళ్ళకి పైత్యం ఎంత పరాకాష్ఠకు చేరిందనేది ఈ ఫ్లెక్సీ ఏర్పాటుతోనే అర్థమవుతోంది. ప్రతి చోట కూడా ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి ఫ్లెక్సీలు, దౌర్జన్యపూరితమైనటువంటి రాతలే తప్ప గతంలో వైసీపీ ఎందుకు ప్రజలు చీదరించుకున్నారు, అసహించుకున్నారు అంటే వాళ్ళ మంత్రులు మాట్లాడినటువంటి భాష, మంత్రులు చేసినటువంటి విమర్శలు,
ఇవి ప్రజల్లో ఏ భావాన్ని పుట్టించాయి. జగన్ వద్దా, జగన్ కావాలా అనే విధంగానే దాదాపుగా ఎక్కువ శాతం ఎలక్షన్ జరిగిన పరిస్థితి, జగన్ వద్దనుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో జగన్ మళ్ళీ వచ్చేటప్పుడు ఇలాంటి భాష, ఇలాంటి వాటితో మళ్ళీ ప్రచారానికి రావడం, స్వయంగా మీడియాకి ఏదైతే ఇక్కడ జరిగే పరిణామాల్ని బయట చూపించేటువంటి మీడియా పైన దాడులు చేయించడం, ఇవన్నీ కూడా ప్రజల్లో మరింత అసహ్యాన్ని పుట్టించే పరిస్థితి ఉంటుంది తప్ప వైసీపీకి మరింత నష్టం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మరొకటి కాదు. వచ్చినటువంటి పనిలో ఎక్కడ చిత్తశుద్ధి కనిపించలేదు. మార్నింగ్ ఉదయం వచ్చినప్పటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, లోపలికి మండిలోకి వేలాది మంది వెళ్ళిపోవడం దగ్గర నుంచి, అలాగే రైతులు ఈరోజు యాక్చువల్గా ఉదయం నుంచి హెలిప్యాడ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి కరెక్ట్గా 10-15 నిమిషాలు షెడ్యూల్ టైం అయితే 3 గంటల సేపు ఆయన ఏం ర్యాలీ చేసి ఎవరిని పలకరించి ఎన్ని లక్షల మందిని పలకరించాడో అర్థం కాని పరిస్థితి. కావాలనే షో పుటప్ చేసి వేసిన విజువల్ని వేసుకునే విధంగా ఇన్స్టాగ్రాముల్లో వీడియోలు చేసేవాళ్ళు ఎలాగైతే ఆ యొక్క వీడియో షూట్ చేయడానికి తాపత్రయపడతారో అలాంటి తాపత్రయమే, ఏదో జనాలు ఉన్నట్టు యాంగిల్ వైజ్గా వీడియోలు తీసుకోవడానికి ఆ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ప్రచారానికి ఎట్లయితే తాపత్రయపడతారో అలాంటి పోకడలతోనే వ్యవహరించారు తప్ప మరొక రకమైనటువంటిది ఇక్కడ కనిపించలేదు. ప్రజల కోసం వచ్చినట్టు కంటే కూడా ఏదో జగన్ వెంట ఏదో మనుషులు ఉన్నట్టు, ఏదో ప్రజలు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చుకుని ఆ విజువల్స్ చూపించుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే ఏమీ లేకపోయినా ఇన్స్టా వీడియోస్ తయారు చేసి ప్రమోట్ చేసుకుంటారో అలాంటి పోకడలు పోయారు తప్ప రైతులకి నిజంగా న్యాయం చేయాలంటే ఎక్కడో కళ్యాణ మండపంలోనికి రైతులందరినీ పిలిపించుకుని వాళ్ళ కష్టాలు ఏంది, సుఖాలు ఏంది తెలుసుకుని దాన్ని ఎట్ట రెమెడీ చేయాలనే విషయం పైన ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణని ప్రకటించి రైతులకు అండగా నిలబడాలి. అలా కాకుండా చేసినటువంటి పర్యటన మొత్తం ఆద్యంతం కూడా రైతులు పూర్తిగా చీదరించుకునే పరిస్థితి. రైతులు తమకు ఏ రకంగానూ జగన్ తోడు పడలేడని, ఎందుకంటే పల్ప్ కోసం కొనాల్సిందే ఇక్కడ ఉండేటువంటి వైసీపీ నేతల యొక్క కంపెనీలు, ఆ కంపెనీలే కొనకుండా ఇబ్బంది పెడుతుంటే దాని గురించి మాట్లాడినటువంటి జగన్ ఈ రకంగా పర్యటించి ఒక ఫోటోగ్రాఫర్, ఒక సామాన్యమైనటువంటి ఫోటోగ్రాఫర్, ఈ గతంలో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. గతంలో కూడా ఆంధ్రజ్యోతి విలేకరులపైన, ఫోటోగ్రాఫర్లపైనే దాడులు జరిగినాయి తప్ప సాక్షి సంబంధించి చూడలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్గానే వ్యవహారం వెళ్తా ఉంది తప్ప వేరే రకంగా మీడియాను చూసిన సందర్భం ఎక్కడ ఏ పార్టీ నుంచి కూడా లేదు. కూటమి నుంచి కాదు, ఏ పార్టీ కూడా విలేకరి, ఏ సాక్షి మీడియా అయినా కూడా వాళ్ళ విలేకరులు ఒక వాళ్ళ జీవితాలు కేవలం వాళ్ళు ఉద్యోగులనే దృష్టితో చూశారు తప్ప వాళ్ళతో అనుచితంగా ప్రవర్తించిన సందర్భం దాదాపుగా లేదని చెప్పాలా. అయితే ఈరోజు స్వయంగా ఒక మాజీ మంత్రి, అలాగే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక వ్యక్తి వాళ్ళ దీంట్లోనే ఈ జరిగిన సంఘటనని అటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించి వీటిపైన ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టాలని పిలిపించిన పరిస్థితి కనిపిస్తోంది. విజయ చంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.